మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఆ తిరుమల వెంకటేశ్వరుణ్ణి, కాళహస్తి, కాణిపాకం అద్భుతంగా వినాయకుడిని కూడా దర్శించుకొని కాణిపాకంలో ఇన్ని సంవత్సరాలుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ వీడియోలు చేస్తున్నందుకు ఆయన కరుణాకటాక్షం. కాణిపాకంలో చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. తిరుపతిలో కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం ఈ అధిక మాసంలో చాలా బాగా జరిగింది. అది నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అంత బాగా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే అంత బాగా దర్శనం జరగడం ద్వారా. అలాగే ఈ వారం మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. జూన్ 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి రవి యొక్క స్థాన మార్పు మేజర్ కనిపిస్తుంది. రవి మిథునంలోకి మారుతున్నారు. అలాగే శని మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, రవి బుధులు మిథునంలోను, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, కుంభరాశిలో, రాహువు సంచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ రకమైన మేజర్ ట్రాన్సిట్ ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో రాహు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఉంది. సో వెరీ గుడ్. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో డెఫినెట్గా వీళ్ళకి చాలా వరకు కూడా ఇనిషియేషన్ తీసుకునే పనుల్లో ఏవైతే ఉంటాయో అవి ముందడుగు పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే 9, 10, 11, 12 స్థానాల మీదుగా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో యాక్చువల్గా ఈ వీక్ చాలా వరకు కూడా మీరు అనుకున్న పనుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే అద్భుతంగా చాలా వరకు కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్గా ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే ఇక్కడ భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సో నవమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం అద్భుతంగా. ఆ రాశ్యాధిపతి శుక్రుడు గురుడితో కలిసి ఇటు చెంది లాభస్థానంలో ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్, నాన్నగారి సపోర్ట్, భాగ్యస్థానం ఇంప్రూవ్ విత్ ఫాదర్ నుంచి కొంచెం కలిసి రావటం, ఇలాంటివి ఎన్నో మంచి పాజిటివ్ ఇక్కడ మనకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. పిహెచ్డి, మాస్టర్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా అనుకున్న ఫలితాలు ఈ వారం వీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా. ఈ రాశికి రవి దశమంలో ఉన్నాడు, బుధుడు దశమంలో ఉన్నాడు, చంద్రుడు దశమంలో ఉన్నాడు. ముగ్గురు కూడా దిగ్బలంలో ఉన్నారు. ప్రొఫెషనల్గా మీరు చేసే పనుల్లో ఏంటి, బుధుడు ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో ఉండటం వల్ల, చంద్రుడు దశమంలో ఉండటం వల్ల వర్క్ ఇనిషియేషన్స్కి సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీ టార్గెట్స్ కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, ఏదైనా సరే అద్భుతంగా సోమ, మంగళవారాల్లో కూడా వారం ప్రారంభం వృత్తిపరంగా మంచి అనుకూలమైన పరిస్థితులే మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వాళ్ళకి మ్యారిటల్ మ్యాచెస్ సెట్ అయ్యే విషయంలో కానీ, స్థిరాస్తుల విషయంలో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, వాహనపరమైన విషయాల్లో కానీ కొంచెం అద్భుతమైన రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో కనిపిస్తూ ఉంది. శుక్రుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ మెయిన్గా లాభస్థానంలో కనిపిస్తూ ఉందో, గురుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం వ్యాపార అభివృద్ధికి సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి, ప్రవాసానికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో వారాంతానికి మనం చూస్తే శుక్ర శనివారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే అక్కడ కేతు ఉన్నాడు. పిచ్చి పిచ్చి కళ్ళు, పిచ్చి పిచ్చి ఖర్చులు, ఇలాంటివి కొంచెం ఉండే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి.
ఈ విషయంలో వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమ కుజుడు నడుస్తూ ఉన్నాడు. ర్యాష్ డ్రైవింగ్ అండ్ ఆవేశపూరితమైన నిర్ణయాలు అండ్ షార్ట్ జర్నీస్లోను సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, వాళ్ళ హెల్త్ కానీ ఇతరితర వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అష్టమ కుజు దోషం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం మంచిది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ఏమన్నా మసిల్ రిలేటెడ్ కండరాలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా కనిపించే ఆస్కారాలు ఉండొచ్చు. కాబట్టి కేజింపావు కందులు రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి మీరు అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ కన్యా రాశి వాళ్ళు చూడగలుగుతారు. 1000 స్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఉలవలో కేజింపావు రంగురంగుల వస్త్రాన్ని దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. లేదా ఫలాస పుష్ప శంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.